అందుకుందా. హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. ఇక గన్నులో బుల్లెట్లు ఎంత అవసరమో కొర్రమేను పట్టాలంటే బుడబరకలు అంత అవసరం. ఇక పానం ఉన్న బుడబరకలు పట్టాలంటే మాత్రం కొంచెం రిస్క్ తీసుకోవాల్సిందే. కొర్రమేన్లు మాత్రం కంపల్సరీ పడతాయి. మా జేన్స్ పోసిన తడవదు ఇది నీకు. ఒడ్డుకే ఉంటున్నాయి ఆ బుడబరకలు, ఒడ్డే పెట్టి పడతాయి. ఎప్పుడైనా బుడవరక ఒడ్డుకే ఉంటుంది. గడ్డి ఉన్న కాడ తెల్లటి నీళ్ళలో ఉండనే ఉండదు అది. అవి ఉన్న కాడ ఇవి ఉన్నాయి, ఇవి ఉన్న కాడ అవి ఉన్నాయి. ఇటై ఇక చిన్నగా కిట్ట కింది పెట్టిగా అడ్డం అక్కడ ఏలడ్డం. ఈ సైజు ఉండాలి బుడవరక, కొరమైన పడాలి అయితే. మరి చిన్నగా ఉంటే కూడా అది కుచ్చగానే సత్తుంది. మొన్న కూడా వెళ్ళినా పట్టుకపోయినా మంచిగా మంచిగా శరాబతుకున్నాయి. ఈ ఏకంగా తల పులుసు పెట్టుకునేటట్టు ఉన్నాయి. కొర్రమైన ఆగుతా ఇప్పుడు వరకు చూస్తే తక్కువ దొడ్లు నీట్గా. ఈ ఓల మట్టుకు ఉంటుంది కొంచెం. ఓల కూడా మరీ సన్నది కూడా కావద్దు. ఓల కూడా కొంచెం కండ్ర కొద్దిగా పెద్దగా ఉండాలి. ఇప్పుడు ఇది ఎంత ఉన్నది బరాబర్ సిడ్కి టైట్గా ఇట పట్టాలి. సిడ్కి బయట ఇప్పుడు వరకు అయినాడు. దీనికి సమాలు కూడా ఎంత దుడ్డు పడతాయి ఇప్పుడు. దగ్గర ఇది మనకి ఇది ఎందుకే ఇది వెళ్ళిపో. ఆడతాయి రైట్. ఒకప్పుడు ఈ ఇంచి అసలు పోనే పోరాది ఆకయ్య. ఎటు మధ్యన గడ్డకు పోరాదు. అసలు వాళ్ళ సాపలెట్టునే తెలుసా. అమ్మ ఈ పెట్ట సత్తం అడిపోయేలోపు పక్కలోతు లేదు. మరి నువ్వు బాగానే పోతావు కానీ కెమెరా అవో రంగంలో దిగి పవర్ కరెంట్ పక్క అంతా కరెంటు మాయ. బాంబూసులు నాగరాజులు మరి ఇక్కడ మామూలుగా ఉన్నాయి నాగరాజుల గురించే. ఎందుకంటే అంతే మన కాడ కూర్చుంటే పోలేదు. నాకెదురుగానే ఉరికొచ్చిందే అది. నాగరాజే వాటర్ నుంచి వస్తుంది ఫాస్ట్గా. ఎట్లా అవతల ఏరు నుంచి ఇవతల ఏరుకు వస్తుంది టూ ఫాస్ట్గా. అమ్మ నీళ్ళు ఎంత పైనుంచి పోవచ్చు దీనికి. నేనా మన చూసినాయి వంగబడి కిందికి వంగబడి. మహా అడవి, చిన్న దారి. ఇల్లుంటాయి కొర్రమేళ్ళు. ఇళ్ళకోసారి వచ్చినా కానీ ఇగో గిల్లగుంటాయి కొర్రమేళ్ళు. అదే ముందు గాలం ఎగరానట్టుగా అంటే ఇప్పుడు సైలెంట్గా తీసుకోవాలి. ఏరు పక్క మీద ఒక బావి బొందున్నది. వరదొచ్చినప్పుడే దీమికెళ్ళి పోతాయి. కొన్ని చేపలు ఇలా తట్టుబడిపోయినాయి. ఇక అందరూ పట్టంగా లాస్ట్ కొన్ని మిగిలిపోయినాయి. అవి మాకంట పడ్డాయి. బాగా కాబట్టి నాకు ఇచ్చినట్టు అంత
అది మన కట్టి మళ్ళీ నీడకు పెడితే కొర్రమైన ఎప్పుడైనా చెత్తెంబెట్టి అంచులెంబెట్టి తేలుతా ఉంటుంది. అట్లాంటప్పుడు తెగ ఎక్కువ తీయాల్సిన అవసరం ఉండదు. ఏమైనా జానడి కంటే ఎక్కువ మూరెడి కంటే ఎక్కువ తెగ తీసుకోవాలి. ఇక బాగా దొంగ కొర్రమైన అన్నప్పుడు పడనప్పుడు ఫస్ట్ స్టెప్పులనే మనం ఎక్కువ తెగ తీసుకోవద్దు. ఇక పడనప్పుడు అప్పుడు లో తెగ పెట్టేయాలి, కానీ ఫస్ట్ లో తెగ ఎక్కువ పెట్టద్దు. ఎప్పుడైనా కొర్రమైన అంచులెంబెడితే తేలుతా ఉంటుంది. అంచులకే వేసుకోవాలి ఫస్ట్. ఇక గాలం వేసినాం కదా, ఇక పడుతుంది అని చెప్పి సపడే కూర్చోవద్దు. అది ఏమైనా 5 నిమిషాలకు ఒకసారి తేలుతుంది. అది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఎటు పక్క తేలుతుందో అని. నాకు తెలిసి చేపలు ఇన్ని రోజులు ఆగినాయంటే దొంగ అయ్యి ఉంటాయి అనుకుంటాను. ఏ చేప దొంగదైనా కూడా ఎమ్మటే మర్చిపోద్ది. మన 2-3 రోజులకు మన పడుతుంది. ఈ బావి చేపలు దొంగ అయినాయి అనుకో, ఇక నువ్వు మనం ఈతకోయి కొట్టుకున్నా పడాయి. అందుకుందిరా ఇది ఈత అందుకొని టెక్నిక్ రా కొట్టి కూడా ఇంకో అది పడుతుంది. అది ఎక్కువ అరకిలో తక్కువ ఉందిగా, అరకిలో పైన ఇంకేనా దొరికాను. షాప్ ఎంత ఉన్నదో అని కొన్నిసార్లు అందుకున్నప్పుడు బుడిగల బట్టి మనం చెప్పొచ్చు. ఇంకా దాని బుడిగల బట్టే నాకు అనిపించింది ఇక 1/2 కిలోకి ఎక్కువ 1/2 కిలోకి తక్కువ ఉంటుందని. కానీ అందుకున్నది మాత్రం బుడదే. అది అది కూడా అగో నాకు మిస్ కావద్దు. కానీ కొన్నిసార్లు ఏంటంటే మున్నోడు కానీ కొస పట్టుకుని పోతుంది. అగోరా అక్కడ గాలం వేసుకుంటేనే అక్కడ తేలిందని అబ్జర్వ్ చేసిన. ఒక శతకాడ తేలింది. అది దెబ్బ తీసుకుంటే మొత్తం దొంగ కొర్రమైన పట్టాలంటే వేసి దూరంగా కూర్చోవాలి. ఎస్పెషల్లీ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో కూర్చోవాలి. కంపల్సరీ అటు సైడ్ తేలుతూనే ఉంటుంది. అది అన్నది బాగా వస్తున్నాయిరా. చిన్నగా ఏం లేవు, మా ఏం లేవు. అతనికి ఆడ ఎత్తిన అందుకున్నది. అది అదే సంచి బట్టలు ఇచ్చి కీలు ఉంటుంది. బట్టలేక ఆ సైడ్కు లేదు దారం లేదు కాదు.
వచ్చింది వీడియో బాగానే ఉన్నాయి ఇలా కొలిమేలు ఇంకా అయితే మనం దగ్గర ఉంటే వరదలు మా ఉండాలి వచ్చింది వస్తాయి కథ సబ్సిడీ గానం పిచ్చి మీకు గేట్ అయిందిగా మామూలు ఇవ్వండి గానం తీయాల్సింది ఇప్పుడు వరకు చెప్తాను పని చెయ్యి నీళ్ళు పారిపోయి బుడబరకల్ని ఎప్పుడైనా నీడకు పెట్టుకోవాలి గంట గంటకు వాటి నీళ్లు మారుతూనే ఉండాలి లేకపోతే అన్ని చస్తాయి ఫ్రెష్ నీళ్ళు పట్టుకో ఆగడు బాగా వస్తారా మనం టైం అయిపోయింది రెండింటికి మళ్ళీ 2 అనుకుని చాలు కదా సిక్స్ కొడుతున్నా దీన్ని సమస్య కదా సమస్య ఎట్ట మింగదు బుడవరక ఇట్లా బుడవరక కూడా ఉంది ఇంకా దాని ఇట్లా ఉంది బుడవరక ఇంకా దాని ఇట్లా బుడవరక ఎట్లా మింగేదా రేపు మాట్లాడదు తీద్దామంటే వస్తే వెళ్ళి పట్టరా పంకోడు కూర్చుతాం ఓకే రైట్ స్నేకెడ్ ఫిషెస్ ఓకే విత్ మా ఫ్రెండ్ తోటి ఒకసారి ఎస్ ఎక్సలెంట్ దీనికి రెసిపీ ఇది బాగా కేజీ ఉంటుంది పాతులు ఉంటుంది తీసిన పని అది చూసుకుంటాం మీకు వీడియో నచ్చింది అనుకుంటానా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక మంచి వీడియోతో మీ ముందుంటా థ్యాంక్ యూ